టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా, అవును. ఆ రెండు పార్టీలు వస్తాయా? రెండు పార్టీలు అంటే రెండు కూటమైనాయి కాబట్టి మాక్సిమం ఇక చంద్రబాబు నాయుడు ఆర్ పవన్ కళ్యాణ్ ఇద్దరుట్లో ఎవరెవరు పక్క సీఎం అవుతారు. జగన్ అయితే కష్టం. ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక కమెడియన్ జోకర్ లాగా అయిపోయిండు ఆంధ్రకి. ఒక ఒక పని కూడా కరెక్ట్ చేయట్లేదు. గవర్నమెంట్ ని ఎట్లా రన్ చేయాలి అనేది ఒకటి కూడా క్లారిటీ తెలియట్లేదు. ఆయన పొటాటోస్ పట్టుకొని ఆనియన్ అంటాడు, ఆనియన్స్ పట్టుకొని పొటాటోస్ అంటాడు. ఇక ఆయనకు అన్నిటికీ ఏమిటి క్లారిటీ లేదు. అది ఒక సవకాడుకుపోయినా కానీ స్మైల్ ఉంటది, ఒక ఏడుపోయినా కానీ స్మైల్ ఉంటది, కానీ ఒక ఏడ స్మైల్ ఇవ్వాలి ఏడ స్మైల్ అనేది తెలియదు. అది అప్పట్లో అంటే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఇక్కడ రూలింగ్ చేసి ఇక్కడ సీఎం గా తెలంగాణలో సీఎం గా రూల్ చేసిండు కాబట్టి ఆయన తరపు నుంచి ఈయన సీఎం అయిండు, జగన్ సీఎం అయిండు. అంతేగాని ఆయన పెద్ద పబ్లికేషన్ అయితే ఏం లేదు. అది పవర్ పవన్ కళ్యాణ్ అయితే పక్క కంపల్సరీ. టీడీపీ జనసేన రెండు. ఇక చంద్రబాబు నాయుడు జైలుకి ఎట్లా పోయిండో అట్లనే తిరిగి వచ్చిండు, అలానే సీఎం కూడా అవుతాడు. అంతే, ఇది మాత్రం పక్క. యాక్చువల్లీ జగన్ కి నెగిటివ్, ఎందుకంటే ఆయన పంపించిండు కాబట్టి ఇప్పుడు ఈయనకు అదేమంటారు, సింపతి, ఈయనకు సింపతి వచ్చేసింది. అందరు చంద్రబాబు నాయుడుకి సింపతి వచ్చేసింది. సింపతి వచ్చేసే వరకల్లా ఈయనని అందరు ప్రజలందరూ అట్రాక్ట్ అయ్యారు. ఇక వాళ్ళ కొడుకు కూడా ఆయన వాళ్ళ తండ్రి అడుగు జడవలు నడుస్తుంది లోకేష్ రాజు. ఆయన కూడా బాగానే ప్రజాపాలన అన్ని బాగా చేస్తున్నాడు. ఈసారి వైసీపీ వస్తే కొంచెం ఏపీ వాళ్ళకైతే దారుణం. మా తెలంగాణ వాళ్ళకైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇక ఆయన ఇప్పుడే చూస్తున్నాం, తర్వాత ఎట్లా ఉంటుందో చెప్పలేము. వైసీపీకి మాక్సిమం 20 రావచ్చు. ఇక టీడీపీకి జనసేనకి అయితే ఒక 70-80 అబౌవ్ వస్తాయి. 100 పైన వస్తాయి. అంటే వాళ్ళే ప్రభుత్వం ఫామ్ చేసి ఈసారి పక్క 100% ఏపీలో వాళ్ళ ప్రభుత్వం. ఎన్ని రోజులు అమరావతి ఏదో అది ఏదో వాళ్ళ క్యాపిటల్ ఏదో కూడా కనీసం పెట్టలేదు. మొన్న వాళ్ళు ఏదో కన్ఫ్యూజన్ లో పెట్టేసుకున్నారు. పక్క 100%